సాయంత్రం అయ్యే సమయం. నది దగ్గర ప్రశాంతంగా కూర్చునుంటాడు చారి. తెల్లని గడ్డం, మెల్లగా వంగిన భుజాలు. కానీ కలలో మాత్రం ఇంకా ఒక మృదువైన వెలుగుంటుంది. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా అతను నదిని చూస్తూ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అక్కడి దూరంగా ఒక చిన్న అడుగుల శబ్దం వినిపించింది. అది హాతి. చేతిలో చిన్న దీపాల బుట్ట. మొదట మెల్లగా నడుస్తూ, తర్వాత ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వస్తుంది. తాతయ్య అని పిలుస్తూ నేరుగా అతని దగ్గర చేరుతుంది. ఆమె అతన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఆమె ముఖమంతా ఆనందం. చారి కూడా నవ్వుతాడు. ఆ నవ్వులో ప్రేమ, సంతోషం, ఆప్యాయం అన్నీ ఉంటాయి. ఆ క్షణం ఇద్దరికీ చాలా ప్రత్యేకం. తాతయ్య, దీపం ఎలా సరిచేయాలి అని అడుగుతుంది హాతి. చారి మెల్లగా ఆమె చేతిని పట్టుకొని దీపాన్ని ఎలా కట్టాలి, ఎలా సర్దుకోవాలి చూపిస్తాడు. ఆమె జాగ్రత్తగా చూస్తుంది, ఆసక్తిగా నేర్చుకుంటుంది. ఇద్దరూ కలిసి దీపాన్ని సిద్ధం చేస్తాడు. తర్వాత ఇద్దరూ నది తీరానికి నడుచుకుంటూ వెళ్తారు. నీరు మెల్లగా ప్రవహిస్తోంది. ఆకాశం నీలం రంగులో మసకబారుతోంది. హాతి తాతయ్యతో కలిసి దీపాన్ని నీటిలో మెల్లగా వదులుతుంది. వదిలే ముందు ఆమె కళ్ళను మూసుకుని ఒక కోరిక కోరుతుంది. చారి ఆమె వైపు చూస్తూ మృదువుగా నవ్వుతాడు. నదిలో ఎన్నో దీపాలు వెలుగుతున్నాయి. ఆ వెలుగులు నీటిపై మెరుస్తూ చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇద్దరూ వాటిని చూస్తూ చాలా సంతోషంగా ఉంటారు. ఆ క్షణాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదిస్తారు. బై బై దీపం అని హాతి మెల్లగా చెప్తుంది. దీపం దూరంగా తేలుతూ పోతుంది. ఇద్దరూ నది పక్కనున్న దారిలో నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్తారు. సాయంత్రం గాలి మెల్లగా వీచుతోంది. ఆ రోజు చారి హృదయంలో ఉన్న వెలుగు ఇంకాస్త ఎక్కువైంది.